మిత్రమా, మనిషి చరిత్ర మొత్తం ఒక ఆలోచనతోనే మొదలైంది. ఒక చిన్న ఐడియా, ఒక చిన్న ఎందుకు అనే ప్రశ్న, అది మనిషిని అడవిలో నుండి ఆధునికం వైపు తీసుకువచ్చింది. ప్రపంచాన్ని మార్చిన ప్రతి విప్లవం, ప్రతి ఆవిష్కరణ అన్నీ ఒక మనిషి ఆలోచన నుంచి పుట్టిన చినుకు మాత్రమే. కానీ అలాంటి గొప్ప ఆలోచనలు పుట్టేది ఎలా? ఎందుకు కొంతమందికి మాత్రమే ప్రపంచాన్ని మార్చే ఐడియాలు వస్తాయి? మనం కూడా అలా ఆలోచించగలమా? సరే, ఈ వీడియోలో మనం ఆ రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి గొప్ప మార్పు ఒక ఆలోచనతో మొదలవుతుంది. ఒక చినుకులా పుట్టిన ఆ ఆలోచన ఒక మనిషి జీవితాన్ని మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రపంచాన్నే మార్చేస్తుంది. కానీ మనకు చాలాసార్లు అనిపిస్తుంది, నాకెందుకు అటువంటి గొప్ప ఆలోచనలు రావడం లేదు? ఎలా వాళ్లకు మాత్రమే ఆ విప్లవాత్మకమైన ఐడియాలు వస్తున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం ఒకటే: ఆలోచనలు ఎవరికి రాకుండా ఉండవు, అందరికీ వస్తాయి. కానీ ఆ ఆలోచనలు, ఐడియాలను గుప్పిట్లో పట్టుకొని ఆచరణలోకి తీసుకెళ్లేవారు అరుదు. ఒక ఆలోచన పుట్టే క్షణం చాలా విచిత్రంగా ఉంటుంది. మనకు అది ఒక స్పార్క్లా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది సంవత్సరాలుగా మనలో చేరిన చిన్న చిన్న అనుభవాల కలయిక. ఒక వ్యక్తి ఒక పుస్తకం చదివి ఉండవచ్చు, ఏదో ఒక సమస్యను ఎదుర్కొని ఉండవచ్చు, ఏదో ఒక విషయం పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు. అన్నీ కలిసినప్పుడు ఒక ఆహా అనే క్షణం వస్తుంది. ఆ క్షణమే ఒక ఐడియా పుట్టిన క్షణం. ఇది మాయ కాదు, ఇది మన మెదడు చేసే కనెక్షన్ల ఫలితం. మన మైండ్లో వేల డాట్స్, అంటే జ్ఞాపకాలు, అనుభవాలు, చదివినవి, చూసినవి అన్నీ ఉండి ఉంటాయి. ఏదో ఒకరోజు అవి అనుకోకుండా కలిసి ఒక కొత్త ఆలోచనగా బయటికి వస్తాయి. ప్రపంచాన్ని మార్చిన ఆలోచనలు సాధారణ పరిస్థితుల్లోనే పుడతాయి. ఒక మనిషికి ఐడియా రావాలంటే పెద్ద ప్రయోగశాల అవసరం లేదు. సాధారణ క్షణాల్లోనే గొప్ప ఆలోచనలు పుడతాయి. ఒక ఉదయం బీచ్ మీద నడుస్తున్న వ్యక్తికి బార్కోడ్ ఆలోచన వచ్చింది. ఒక బల్బ్ ఆలోచన ఎడిసన్కు రాత్రి వెలుతురు లేకుండా పనిచేస్తున్నప్పుడు వచ్చింది. ఒక మొబైల్ అప్లికేషన్ ఐడియా ఒక విద్యార్థి తన నోట్స్ మర్చిపోయి ఇబ్బంది పడుతున్నప్పుడు వచ్చింది. ప్రతి సమస్య, ప్రతి అసౌకర్యం ఒక కొత్త ఆలోచనకి తలుపు తెరుస్తుంది. మన దృష్టి దానిపై ఉండాలి. సాధారణ విషయాల్లో కూడా అసాధారణ అవకాశాలను గమనించడం, అదే క్రియేటివిటీ. మనం ప్రతిరోజు మన మైండ్ను సమస్యలను గుర్తించే యంత్రంగా తయారు చేసుకోవాలి. మీరే ఒకసారి ప్రయత్నించండి. ఏది చూసినా దీన్ని ఇంకా మెరుగ్గా చేయొచ్చా అని మీలో మీరే అడగండి. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉందంటే దానికి పరిష్కారం ఎలా ఉండొచ్చు? ఆఫీస్లో సమయం వృధా అవుతుందంటే దాన్ని సేవ్ చేయడానికి మార్గం ఏమిటి? ఇంట్లో చిన్నపిల్లలు చదువుకోలేకపోతే వారికి చదువుకోవడానికి ఆసక్తి కలిగించేది ఏమిటి? ఇలా ప్రశ్నలు అడగడం మొదలైతే మీ మెదడు ఆటోమేటిక్గా సొల్యూషన్ వెతుకుతుంది. అక్కడే ఐడియా పుట్టడం మొదలవుతుంది. పిచ్చిగా అనిపించే ఆలోచనలే గొప్పవైపోతాయి. ఒకసారి నువ్వు ఏదైనా ఆలోచన పెట్టి ఇది పని చేస్తుందా అని నిన్ను నువ్వే అనుమానించావా? అయితే అది విలువైన ఆలోచన కావచ్చు. ఎందుకంటే కొత్తదనం అన్నది ఎప్పుడు మొదట్లో పిచ్చిలా అనిపిస్తుంది. నవ్వేసేవాళ్ళు, దూషించేవాళ్ళు, పట్టించుకొని వాళ్ళు అంతా మొదట్లోనే ఉండేవారే. కానీ ఆ పిచ్చిని ఆపకపోవడమే గెలుపు. ఒక గొప్ప ఐడియా పుట్టినప్పుడు అది నీకు కూడా వింతగా అనిపిస్తుంది. కానీ దాన్ని వదలొద్దు. దాన్ని నోట్ చేయండి, మెల్లగా పరిశీలించండి, దానిపై నమ్మకం ఉంచండి. ఒకరోజు అది ఇతరుల నోట వావ్ అనిపించే ఆలోచనగా మారుతుంది. ఎంత తెలివైన ఆలోచన వచ్చినా మీరు దానిని రాయకపోతే అది అంతే. మన మెదడు తాత్కాలిక జ్ఞాపకాలను త్వరగా మర్చిపోతుంది. ఒక ఆలోచన పుట్టిన క్షణంలో ఒక పేపర్ లేక ఫోన్ నోట్స్ యాప్లో వెంటనే రాయండి. వచ్చిన వెంటనే రాయడం ఎందుకు అంత ముఖ్యమంటే అది క్షణిక కాలంలో ఎమోషన్ మరియు ఆలోచనల మిశ్రమం. నువ్వు నోట్ చేసుకోకుండా తర్వాత దానిని గుర్తు చేసుకునే ప్రయత్నం చేసినా అదే ఫీల్ మళ్ళీ రావడం చాలా కష్టం. ఒకసారి రాసిన ఆలోచన
తర్వాత మళ్ళీ చూసినప్పుడు కొత్త కోణంలో కనిపిస్తుంది. అదే దానిని ఐడియా నుండి ఆవిష్కరణల వైపుకి తీసుకెళ్తుంది. ఒక ఆలోచన అంటే విత్తనం లాంటిది. దాన్ని అలానే వదిలేస్తే అది ఎండిపోతుంది. దానిపై మట్టి వేస్తే, నీరు పోస్తే, అలాగే వెలుతురు ఇస్తే అది మొక్కగా అవుతుంది. ఒక ఆలోచన వచ్చిన వెంటనే దానిపై పని చేయడం మొదలుపెట్టండి. దానిని ఇంకా సింపుల్గా ఏమైనా చేయొచ్చా అని చూడండి. దానిని వేరే కోణం నుండి ఐడియాలను కలపండి. దానిని ఎలా ఉపయోగించవచ్చు అని స్కెచ్ వేయండి. ఒక ఆలోచనకి వర్కింగ్ ఫామ్ ఇచ్చినప్పుడు అది ఆవిష్కరణ అవుతుంది. చాలామంది తమ ఆలోచనల్ని దాచిపెడతారు. ఎవరో కాపీ చేస్తారేమో అని భయపడతారు. కానీ నిజానికి పంచుకోకపోవడమే పెద్ద తప్పు. మీ ఆలోచనను నమ్మకమైన వారితో చర్చించండి. వారిలో కొందరు దానిలోని లోపాలను చూపిస్తారు. కొంతమంది కొత్త కోణాలను చెబుతారు. కొంతమంది ప్రోత్సహిస్తారు. ప్రతి స్పందన మీ ఆలోచనకి కొత్త రూపం ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒంటరిగా ఆలోచన పెరగదు. చర్చల్లోని అది బలపడుతుంది. ప్రతి ఆలోచన వెంటనే విజయవంతం అవ్వదు. కాబట్టి దానిని చిన్న స్థాయిలోనే పరీక్షించాలి. మీ ఆలోచనని వాస్తవ ప్రపంచంలో పరీక్షించండి. మీకు ఒక కాఫీ షాప్ పెట్టాలి అనే ఐడియా ఉందనుకోండి. ముందుగా దానిని ఒక చిన్న కార్నర్ కాఫీ డెస్క్ పెట్టి టెస్ట్ చేయండి. మీకు యాప్ ఐడియా ఉందనుకోండి. ఫుల్ యాప్ కాకుండా ఒక సింపుల్ వెబ్ ఫామ్ తయారు చేసి దాన్ని ప్రయత్నించండి. జనం రియాక్షన్ ఏంటో గమనించండి. ప్రశ్న అడగండి, ఇది మీకు ఉపయోగపడిందా? ఇది మీకు నచ్చితే దీనికోసం మీరు డబ్బు చెల్లిస్తారా? ఈ 2 సమాధానాలు మీ ఆలోచనకి కొత్త రూట్ చూపిస్తాయి. ఒక ఐడియా పని చేయకపోతే దాన్ని విఫలం అని పిలవకండి. అది కేవలం ఒక సూచన మాత్రమే. దానికి ఈ దారి కాదు అనే సంకేతం. ఎడిసన్ 1000 బల్బులు ఫెయిల్ అయ్యాక కూడా నవ్వుతూ ఇలా అన్నాడు, నేను ఫెయిల్ కాలేదు, కేవలం 1000 దారులు పనిచేయవని నేర్చుకున్నాను. ఒక ఆలోచన విఫలమైతే కొత్త దిశలో ఆలోచించండి. మార్పులు చేయండి. మళ్ళీ ప్రయత్నించండి. విజయం అంటే ఫలితం కాదు, నిరంతర ప్రయత్నం. ముగింపు. ఒక చిన్న ఆలోచన నీ జీవితాన్ని మార్చగలదు. నీ జీవితాన్ని మార్చే ఆలోచన ఒకరోజు ప్రపంచాన్ని కూడా మార్చగలదు. కాబట్టి మిత్రమా, విచారించు, ప్రశ్నించు, గమనించు, నమ్ము మరియు దానిని ఆచరించు. ప్రపంచాన్ని మార్చేవారు ఎవరూ ప్రత్యేకులు కాదు. వారు కేవలం తమ ఆలోచనపై నమ్మకం ఉంచిన సాధారణ మనుషులు మాత్రమే. థ్యాంక్ యూ.